తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హే బల్వంత్ అలియాస్ హే భగవాన్. సాధారణంగా మీరు ఇంట్రోవర్ట్ అసలు అంటే మాట్లాడటం చాలా తక్కువగా మాట్లాడతారు, ఎక్కువ ఓపెన్ అవ్వరు అని అంటుంటారు. ఇప్పుడు అలాగే ఉన్నారా, ఏమైనా మారిపోయారా? కెమెరా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది సార్, బయట అసలు చాలా ఎక్స్ట్రా ఎక్కువ నమ్మకం పెట్టుకున్న సినిమాకి ఎక్కువ ఉంటుంది, దీనికి చాలా ఎక్కువ టెన్షన్ ఉంది. ఫస్ట్ టైం మళ్ళీ ఇట్లా ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయిన క్యారెక్టర్ అనగానే మనం వెళ్తున్న రూట్ కి భిన్నంగా ఉంది కదా అని అనిపించిందా? హే భగవాన్ మీరు ఎలాగ చూస్తారు కదా, రేపు చూసిన తర్వాత మళ్ళీ తర్వాత మందాడి టీజర్ ట్రైలర్ వస్తుంది కదా, అప్పుడు తెలిసింది సార్ అసలు వేరియేషన్. అసలు లైఫ్ టర్నింగ్ ఎక్కడైంది అనుకుంటున్నారు కెరీర్? చాయ్ బిస్కెట్ అసలు ఏ ముహూర్తాన్ని పెట్టారో కానీ చాలా మంది లైఫ్లు మారిపోయింది సార్. ఎలా ఉండేది సార్ అప్పుడు యూట్యూబ్ లో చేస్తున్నప్పుడు ఎర్నింగ్స్ కానీ, అసలు ఫస్ట్ మీకు వచ్చిన పారితోషికం కానీ? ఇప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు 1000 రూపాయలు వచ్చింది సార్. చిరంజీవి గారు మీ కలర్ ఫోటో సినిమా చూసి ఒకసారి స్టేజ్ మీద చెప్పారు, కలర్ ఫోటో చేస్తారు కదా, ఫెంటాస్టిక్. ఆ టైంలో ఏమనిపించింది చిరంజీవి గారు? ఫుల్ హ్యాపీ సార్. అంటే నిన్న మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమన్నారంటే, ఒకసారి నాకు మజిలీ హిట్ వచ్చిన తర్వాత ఆఫర్లు వస్తున్నాయి, అప్పుడు ఒక పెద్ద హీరోయిన్ నటించే సినిమాలో మీరు క్లోజ్ ఫ్రెండ్, ఒక పక్కన కొంచెం క్లోజ్గా ఉండే క్యారెక్టర్, క్లోజ్గా అంటే నువ్వు అనే అలాంటి టైప్ క్యారెక్టర్, అట్లా ఒక పర్సన్ ఇట్లా వచ్చి ఓకే సురేష్ గారితో నువ్వు ఇంత క్లోజ్గా ఉంటావు అదా వచ్చేసాను. అసలు విజయవాడలో ఏదో ఒకటి పని చేసుకుని బతకొచ్చు కదా, ఇది ఎవరు అసలు నాలాంటి హీరో అయితే ఎవరైనా అవ్వచ్చు అంటే ఏంటి? అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అలా అన్నారా చాలా మంది? ఎక్కడో ఏదో ఉంది మరి, మాటల వల్ల దేని వల్ల అది, అంటే మరి నేను ఆ ఫ్రెండ్గా చేయటం వల్ల అలా అనేవాళ్ళు ఎవరన్నా కెరీర్ స్టార్టింగ్ లో, ఎందుకురా నీకెందుకు సినిమాలు, నువ్వు చేయటం ఏంటి సినిమాలు, హీరో ఏంటి? ఇంకా ఉంటుంది సార్. ఇంకా మనం ఇక్కడికి వస్తున్నప్పుడు అన్నప్పుడు అది ఇంకా ఫిక్స్ అయిపోయింది. హాయ్ సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫెంటాస్టిక్ సార్. కొంచెం టెన్షన్ కనిపిస్తుంది మొహంలో. టెన్షన్ 2 నెలల నుంచి అసలు మధ్యలో 1 డే గ్యాప్ లేదు కదా, అటు షూటింగ్ ఇటు ప్రమోషన్స్. ఓకే, బట్ అదే సార్ వెయిటింగ్. ఇది టాక్ ఏదో బయటకు వస్తే ఆటోమేటిక్గా ఎనర్జీ అన్నీ వచ్చేస్తాయి. ఏంటంటే హే బల్వంత్ అలియాస్ హే భగవాన్ అంటే ఈ సినిమా అంటే రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది, జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనే టెన్షన్ ఉందా, లేదు కాన్ఫిడెంట్గా లేదు హిట్ కొట్టేస్తున్నాం అన్న ధీమాతో ఉన్నారా ఏంటి? అంటే సినిమా విషయంలో అయితే కాన్ఫిడెంట్గానే ఉన్నాను సార్. సినిమా విషయంలో సూపర్ కాన్ఫిడెంట్. జనాలు ఎంతమంది చూస్తారు, ఎప్పుడైనా ఫైనల్గా వాళ్ళు చూసి ఆ టికెట్లు బుక్ అయ్యేటప్పుడే తెలిసేది, ఆ టెన్షన్ ఉంది. అంటే జనరల్గా మీకు ఉంటుందా ప్రతి సినిమాకి టెన్షన్ ఉంటుందా? ఉంటుంది సార్. అంటే ఎక్కువ నమ్మకం పెట్టుకున్న సినిమాకి ఎక్కువ ఉంటుంది, దీనికి చాలా ఎక్కువ టెన్షన్ ఉంది. ఓకే, ఏంటంటే ఇలా ఒక రోజు ముందు నైట్ నిద్ర పట్టదు చాలా మందికి. పట్టదు సార్. మీకు కూడా అంతేనా? నైట్ నిద్ర సేమ్ సార్. ఒకవేళ నిద్రపోయినా అంటే నాకు తొందరగా నిద్రపోతాం అలవాటు, ఒకవేళ నిద్రపోయినా కొంచెం ఎర్లీగా మెలకు వచ్చేస్తుంది, 3కి 4కి అట్లా. అంటే ఏంటంటే ఆ టెన్షన్ ఓవర్కమ్ చేయడానికి ఏం చేస్తుంటారు? ఏం చేయండి సార్, అంటే ఇంకా ఇంట్లో పిల్లలతో ఆడుకోవటం, లేదా సైలెంట్ కూర్చోవటం, అంతే సార్. లేకపోతే కార్లో తిరుగుతూ ఉంటాను అటు ఇటు. ఓకే, ఎక్కడి నుంచి వింటారు సార్ ఫస్ట్ కాల్ మీకు? ఎక్కడి నుంచి వస్తుంది? అంటే సినిమా పాస్ అయిపోయాము సుహాస్ ఇది రిజల్ట్ అని మీకు జెన్యూన్ రిపీట్ ఎక్కడి నుంచి తీసుకుంటారు మామూలు సాధారణ? ప్రీమియర్స్ అప్పుడు ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ చూస్తారు. ఇంకా వాళ్ళు చెప్పేస్తారు అవుతుందా లేదా అని చెప్పి, డౌట్గా ఉన్నా సరే చెప్తారు, నార్మల్గా ఉన్నా సరే చెప్తారు. సో రేపే ప్రీమియర్ కాబట్టి అందరూ ఏమంటారా అని చూడాలని ఉంది. అంటే సాధారణంగా మీరు ఇంట్రోవర్ట్ సార్, అంటే మాట్లాడటం చాలా తక్కువగా మాట్లాడతారు, ఎక్కువ ఓపెన్ అవ్వరు అని అంటుంటారు. ఇప్పుడు అలాగే ఉన్నారా, ఏమైనా మారిపోయారా? అంటే కెమెరా ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది సార్, బయట అసలు చాలా ఎక్స్ట్రోవర్ట్ సార్. బయట అసలు కంప్లీట్ వేరే మనిషిని నేను. స్టేజ్ ఎక్కినప్పుడు ఇది ఎక్కినప్పుడు ఎక్కడో తెలియకుండా, ఎందుకో మరి మేబీ లైట్స్ వల్ల తెలియకుండా ఎక్కడో
ఎలర్ట్ అయిపోతాను. అంటే మీరు అంటే సినిమా చేసుకోవటం, సినిమా ఉన్నప్పుడు అంటే సినిమా ప్రమోషన్ అప్పుడే కనిపిస్తుంటారు. జనరల్గా మీరు వేరే పార్టీ మనిషి కాదు, ఎక్కడ వర్క్ చేసుకోవటం వెళ్ళిపోవటం అంతే. అసలు బయట కూడా ఎక్కువ ఏ పార్టీలో కనిపించడం కానీ ఇలాంటి ఎక్కువ కనిపించడం ఎందుకని అసలు? ఎప్పుడైనా ఉంటాయి కానీ అంటే ఎక్కువ మా సర్కిల్కి అలవాటు పడిపోయాను సార్. మా ఫ్రెండ్స్ బ్యాచ్ ఏదైనా పార్టీ ఉన్నా సరే ఎక్కడైనా మా ఆఫీస్లోనో వాళ్ళ ఇంట్లోనో అంతే తప్ప బయట వాళ్ళతో ఎక్కువ కలవం సార్. నిన్న జరిగిన హే బల్వంత్ ప్రీ రిలీజ్ ఈవెంట్, నాటే ట్రైలర్ ఈవెంట్లో చాలా ఎమోషనల్గా మాట్లాడు, కొంచెం ఎమోషనల్ అయినట్టు కనిపించింది. ఎమోషన్ అవ్వలేదు సార్, కాకపోతే జెన్యున్గా అనిపించింది, ఒక ఇన్సిడెంట్ అనిపించింది చెప్పాను అంతే. ఓకే. అంటే 10 ఏళ్ల ప్రయాణం గురించి మీరు మాట్లాడింది, ఎక్కడి నుంచి మొదలు పెట్టాము, ఎక్కడ వచ్చాము అంటే మీరు ఆ మధ్య ఒక పోస్ట్ కూడా పెట్టారు నాకు తెలిసి. అది పోస్ట్ కూడా చాలా పెద్ద పోస్ట్, 10 ఏళ్ల ప్రయాణం గురించి మీరు పెట్టింది. ఏమిటి అబ్బో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసేవరావు సుహాసు, సినిమాలు తప్ప పుస్తకాలను పట్టించుకోకపోవటం, కాలేజీ మానేసి మార్నింగ్ మ్యాట్ని షోలకు హాజరు కావటం, చిరిగిపోయే టికెట్ కోసం లైన్లో చొక్కాలు చిరిగేలా యుద్ధం చేయటం, ఇవన్నీ తెలిసి నాన్న బెల్ట్ తెగిపోయేలా కొట్టడం, సినిమా ఛాన్స్ కోసం చెప్పులు అరిగేలా తిరగటం, వచ్చిన అరకొర వేషాలతో కడుపు నిండక, భవిష్యత్తు కనపడక, కళ్ళు నీటితో నిండిపోవటం, యూట్యూబ్ నుంచి దూరంగా హీరోగా మొదటి సినిమా వచ్చింది అనుకునే లోపే వెండితెర వెయిటింగ్ పడి ఓటీటీలో బ్లాక్ బస్టర్ కావటం, దానికి జాతీయ అవార్డు రావటం, ఫైనల్గా విజయ అవార్డుకు దూరంగా సినిమాకు దగ్గరగా సుమారు 10 ఏళ్ల ప్రయాణం తర్వాత ఏదో అద్భుతంలా ఈ సినిమా పురుగు నా బుర్రలో ఎక్కడైతే మొదలైందో అక్కడే నా మొదటి థియేటర్ రిలీజు, మొదటి ప్రీమియర్ పడటం, అబ్బో ఈ ఫీలింగ్ ఏంటో మామూలుగా లేదురా సుహాసు అని మీరు పెట్టిన పోస్ట్. చదువుతుంటే గుర్తొచ్చింది సార్, మర్చిపోయాను. మతిమరుపు బాగా ఎక్కువ సార్. చాలా పెద్ద అంటే చాలా ఎమోషనల్గా పెట్టారు ఆ పోస్ట్ కూడా. ఏంటి అసలు ఈ 10 ఏళ్ల ప్రయాణంలో ఎలా అనిపించింది సార్ జర్నీ? ఫుల్ హ్యాపీ సార్. కాకపోతే అంటే నేను చెప్పిన దాంట్లో అది 10 ఏళ్ల ప్రయాణంలో కొన్ని ఉంటాయి, చూస్తాము దాటుకుంటూ వచ్చేస్తాము అంతా ఉంటుంది. బట్ అంటే నేను చెప్పింది ఏంటంటే ఇప్పుడు హీరో అంటే కొన్ని ఇవి ఉండాలి అవి ఉండాలి అని అనుకుంటారు కదా, మీరు ఏమైతే అనుకున్నారో ఏమీ నాకు లేవు. ఎగ్జాంపుల్ నేనే. సో మీ ఇండస్ట్రీస్లో ఎవరైనా హీరో అవ్వచ్చు అని చెప్దామని కవి ప్రయత్నం. ఓకే. అంటే నిన్న మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమన్నారంటే, ఒకసారి నాకు మజిలీ హిట్ వచ్చిన తర్వాత ఆఫర్లు వస్తున్నాయి, అప్పుడు ఒక పెద్ద హీరోయిన్ నటించే సినిమాలో మీరు క్లోజ్ ఫ్రెండ్ క్యారెక్టర్ వచ్చినప్పుడు మీరు అక్కడ సెట్లో ఎవరు క్లోజ్ ఫ్రెండ్ కాదు సార్. ఏం జరిగిందంటే నిన్న లైట్లు దీనివల్ల మరి క్లోజ్ ఫ్రెండ్ అక్కడ క్లోజ్ ఫ్రెండ్ కాదు, సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ క్లోజ్ ఫ్రెండ్. అదే సినిమాలో కూడా ఒక పక్కన కొంచెం క్లోజ్గా ఉండే క్యారెక్టర్, క్లోజ్గా అంటే నువ్వు అనే అలాంటి టైప్ క్యారెక్టర్. అట్లా ఒక పర్సన్ ఇట్లా వచ్చి ఏంటి అందులో కీర్తి సురేష్ గారే హీరోయిన్. కీర్తి సురేష్ గారితో నువ్వు ఇంత క్లోజ్గా ఉంటావు అదా అనేపాటికి ఆ రోజు నిజంగానే ఆ రోజు సందీప్ గడి దగ్గరికి వెళ్ళి ఏడ్చేసాను. ఏడ్చేసి ఏందిరా ఇది అమ్మా, ఇక అసలు విజయవాడలో ఏదో ఒకటి పని చేసుకుని బతకొచ్చు కదా, ఇది ఎవరు అసలు వీళ్ళు ఈ డైలాగ్ ఏంటి మనకి అంటే ముందే ఏమన్నా ఉంటే కొంచెం కరెక్ట్ అలవాటు. అసలు మరి ఆ డైలాగ్ మళ్ళీ నా ముందే కొంచెం రూడ్గా, తర్వాత మళ్ళీ మనతో ఏదో ఇంకా సంగతి ఎందుకు లేకండి కానీ అయితే ఆ రోజు సందీప్ ఊరుకోరాలంటే ఇంక తర్వాత ఇంకా అదే టైంలో డియర్ కామ్రేడ్ ఇవన్నీ చేసుకుంటా కట్ చేస్తా మన ఇట్లా వచ్చాడు. నాకు అప్పుడు ఎప్పటి నుంచో కీర్తి సురేష్ గారికి చెప్దామని అనిపించింది అని, ఎందుకులే ఎప్పుడెప్పుడో విషయం ఉన్న పాపం ఆవిడికి తెలియదు కదా ఏమి. ఓకే. కాకపోతే అప్పుడు మాత్రం నిజంగా ఆ రోజు ఇద్దరు కాంబినేషన్ అన్నప్పుడు ఇది కదా అంటే సందీప్ లాంటి ఇప్పుడు అలాంటి టైంలో మనకు ఓదార్చే సందీప్ లాంటి ఫ్రెండ్స్ కన్నా ఆ టైంలో ఆ డైలాగ్ వేసిన వాళ్ళే మనకి ఇంపార్టెంట్ సార్, మనకి బూస్ట్ ఇవ్వటానికి. మీలో కసి పెరిగింది అప్పుడు అంతే కదా సార్. మనకి ఎవరో అంటే సో అనేవాళ్ళు ఎవరైనా ఉంటే అంటానే ఉండండి, అలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆ సినిమా చేశారా సార్, వదిలేశారా? అది నన్ను వెళ్ళిపోమన్నారు కదా సార్, అయిపోయింది అది సినిమా వదిలేసి వెళ్ళిపోయారు ఇక అంతే. అక్కడ అన్న డైలాగ్ ఏంటి ఏంటిది ఆ క్యారెక్టర్ ఇతనికి అట్లా అసలు ఏం కాస్టింగ్ ఇది, పక్కన ఉండే క్యారెక్టర్ ఇతనికి ఇస్తావా అని.
ఓకే. అదే కీర్తి సురేష్తో ఉప్పు కప్పురం అనే సినిమాలో ఇంతకు ఆ విషయం ఆవిడకి తెలియదు బాబు. ఇప్పుడు కీర్తి సురేష్ గారికి చెప్పలేదా? చెప్పలేదు. ఎందుకులే ఆవిడకి దేనికి అవన్నీ. ఆవిడ చాలా మంచి కైండ్ హార్టెడ్, చాలా మంచి ఆవిడ సార్. ఓకే. ఆవిడ యాక్టింగ్ ఎంత పెద్ద ఫ్యానో ఆవిడ ఒరిజినల్ బిహేవియర్ కూడా అంతే ఫ్యాన్. బయట ఆఫ్లైన్లో చాలా బంగారం ఆవిడ. ఓకే. ఆమెకు హాయ్ చెప్పి వెళ్ళేటప్పుడు ఒక హగ్ ఇచ్చి సుహాస్కి, సో అది మీకు నిజమైన ప్రౌడ్ మూమెంట్. అంతే కదా సార్. ఆ మనిషి చూస్తుంటాడా? ఖచ్చితంగా మరి వాళ్ళకి తెలిసి ఉంటుందో మర్చిపోయి ఉంటారో. అప్పుడు మజిలీ టైంలో పెద్ద రిజిస్టర్ కాదు కదా. నాకు చెప్పాలని ఉండేది, ఎందుకంటే అప్పుడప్పుడు ఫ్యూచర్లో కనిపిస్తూ ఉండేవాళ్ళు, అదే అప్పుడప్పుడు ఈవెంట్స్లో. ఓకే. ఓకే ఏం సార్ అంటే నాలాంటి వాడే హీరో అయ్యాడు, మీరు ఎవరైనా అవ్వచ్చు అంటే సుహాస్ అనే అతను ఒక మంచి నటుడు. ఇప్పుడు అందరూ ఒక నెక్స్ట్ డోర్ బాయ్ అంటే మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు డెఫినెట్గా. అంటే యాక్టింగ్ నటన పరంగా కానీ, మీరు వచ్చిన మీ జర్నీ కానీ, యూట్యూబ్ నుంచి మీ ప్రస్థానం సినిమా హీరోగా, అంటే నాలాంటి హీరో అయితే ఎవరైనా అవ్వచ్చు అంటే ఏంటి? అంటే మీరు మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం అలా అన్నారా చాలామంది? మీకు వచ్చిన అవమానాలు ఎక్కడో తెలియకుండా నేనే మంచి క్యారెక్టర్ చేశాను రా అంటాను తప్ప ఇందులో హీరో చేశాను రా అన్ను. ఎక్కడో ఏదో ఉంది మరి, మాటల వల్ల దేని వల్ల అది, అంటే మరి నేను ఫ్రెండ్గా చేయటం వల్ల ఇక్కడ ఉంది. ఇప్పుడు అట్లా లేదులేండి, కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే మీ మీద మీరే అలా అనుకోవటం చాలా మంది, కొంతమంది నచ్చలేదు. ఎందుకు ఎందుకు అలా అంటే లేదు, అంటే క్వాలిటీస్ ఉన్నాయి. అంటే డెఫినెట్గా ఏది లేకుంటే, టాలెంట్ లేకుంటే ఎవరు పొజిషన్కి రారు సార్. టాలెంట్ ఉంది సార్, 100% ఖచ్చితంగా టాలెంట్ ఉంది. బట్ అదే లుక్స్ వైజ్గా ఇట్లా అనుకుంటున్నారు కానీ, అంటే ఏదో అలా ఫ్లోలో చెప్పినాను సార్, అసలు పనికిరానని కాదు. అంటే అలా అనేవాళ్ళు ఎవరన్నా కెరీర్ స్టార్టింగ్లో, ఎందుకురా నీకెందుకు సినిమాలు, నువ్వు చేయటం ఏంటి సినిమాలు, హీరో ఏంటి? ఇంకా ఉంటుంది సార్. ఇంకా మనం ఇక్కడికి వస్తున్నప్పుడు అన్నప్పుడు అది ఇంకా ఫిక్స్ అయిపోయాం అలాంటివి ఉంటాయని. ఇప్పుడు ఎందాక చెప్పింది దాంతో పోలిస్తే ఇంకా అవును, అది కొంచెం హార్డ్ హిట్టింగ్ మన ముందే అంటారు కదా ఇవన్నీ. ఇంకా కానీ అప్పుడే కదా సార్ మనకి మంచి కిక్ వచ్చేది కూడా తర్వాత. అలాంటి ఖచ్చితంగా అసలు అవి జరగాలి సార్, జరిగితేనే మనకు కూడా కిక్. నేను ఇప్పుడు అందుకనే ఎంజాయ్ చేస్తూ ఉంటాను, లేకపోతే మొన్న ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఎంజాయ్ చేసేవాడిని కాదు. ఓకే. ఏంటి సార్ ఈ హే బలవంతులో మీ క్యారెక్టరైజేషన్? అంటే ఇప్పటివరకు చాలా సీరియస్ సినిమాలు చేశారు అన్నీ. అంటే ఈ ఫంక్షన్, టీజర్ ఫంక్షన్లో, మా ట్రైలర్ ఫంక్షన్లో ఈ సినిమాలో నేను పేదోడిని కాదు, నా గర్ల్ ఫ్రెండ్ని వేరే పెళ్లి చేసుకోరు, నేను ఈ సినిమాలో చనిపోను, ఇలా ప్రత్యేకంగా కోట్ చేసి చెప్పారు. ఎందుకని? అదే సార్, నేను అందుకని గ్యాప్ తీసుకుని ఎక్కడో కొంచెం వేరే స్క్రిప్ట్ చేయాలి అనిపించింది. అంటే కంప్లీట్గా డిఫరెంట్ స్క్రిప్ట్సే చేస్తున్నాను. జనకైతే కనుక కూడా కామెడీ ఉంటుంది, అంతా ఉంటుంది. వాడు ఎక్కడో ఇంకా గ్యాప్ తీసుకుని ప్రాపర్గా ఇంకా అవుట్ అండ్ అవుట్ కామెడీ చేద్దామని ఫిక్స్ అయ్యి చేశాను. పాత దాంట్లో నుంచి రావాలి, మిడిల్ క్లాస్, అవన్నీ మిడిల్ క్లాసే కానీ అలా కనపడకూడదు, సపరేట్ వేరే కాన్సెప్ట్ చేద్దామని చేశాను. ఓకే. అంటే ఇప్పుడు చేసిన సీరియస్ క్యారెక్టర్స్ కదా, ఫస్ట్ టైం మళ్ళీ ఇట్లా ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ మిక్స్ అయిన క్యారెక్టర్ అనగానే మీకు అంటే ఏంటి, మనం వెళ్తున్న రూట్కి భిన్నంగా ఉంది కదా అని అనిపించిందా? లేదు సార్, మనకి కలర్ ఫోటో కొంచెం డల్ సినిమానే, బట్ కామెడీ ఉంటుంది. రైటర్ పద్మభూషణ్ ఫుల్ కామెడీ ఉంటుంది, లాస్ట్లో ఎమోషన్. అంబాజీపేట ఇంకా కంప్లీట్ ఇంటెన్స్ అదంతా. తర్వాత ఇంకా అన్నీ సీరియస్ అయ్యాయి. జనకైతే కనుక కామెడీ అది ఉంది కానీ ఎక్కడో ఎక్కువ రిలీజులు ఉండటం వలన ఎక్కడో దానికి అంత గుర్తింపు రాలేదు. సో అందుకనే కొంచెం కామ్ డౌన్ అయ్యి, స్లో డౌన్ అయ్యి, వరుసగా కాదు సినిమాలు అని, అంటే ఎక్కడో బ్యాక్ టు బ్యాక్ రిలీజులు కూడా చాలా దెబ్బపడింది అనిపించింది. అందుకనే టైం తీసుకుని ఇంకా సెలెక్ట్ చేసుకుని కొంచెం సినిమా తర్వాత సినిమా చేద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి సెలెక్ట్ చేసుకుని, చాలా కాన్సన్ట్రేషన్తో సెలెక్ట్ చేసుకున్న సినిమా. ఓకే. అంటే ఏంటి, అంటే సక్సెస్ కోసం, అంటే చాలా రోజులు ఒక మంచి సక్సెస్, కమర్షియల్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు, అందుకే బ్రేక్ తీసుకొని చూజీగా వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారు. ఓకే. ఏంటంటే ఎలాంటి సినిమా అంటే, ఇప్పుడు ఇదేం కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా కదా, సో ఎలా అనిపించింది ఫస్ట్ టైం ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చేయటం? ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ యాక్చువల్గా స్ట్రాంగ్ జోన్ అదే సార్.
చాయ్ బిస్కెట్లు ఉన్నప్పుడు నేను ఇంతకుముందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తున్నప్పుడు కూడా కామెడీ షార్ట్ చేసేవాడిని ఫిల్మ్స్ కదా. స్టార్ట్ అయ్యింది. మెయిన్గా షార్ట్ ఫిల్మ్స్లో ఓపెన్ అయ్యి చేసేలాగా ఇందులో చేసినప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎన్ని రోజులైంది ఇలా ఓపెన్ అయ్యి చేసి ఫుల్ కంప్లీట్ ఎక్స్ట్రీమ్గా ఓపెన్ అయ్యి కామెడీ చేసి ఎన్ని రోజులు అవుతుందని. సో అది చాలా ఎంజాయ్ చేశాను సార్. ఓకే. ఇంట్లో మీ శ్రీమతి గారు కూడా చూసి full. ఇలాంటివి కదా నువ్వు చేయాల్సిందని చెప్పేసారు కదా. సుదర్శన్ ఎంజాయ్ చేశారు అదే క్యారెక్టర్ అన్నాడు. సినిమాని. ఫుల్ ఎంజాయ్ చేసింది సార్, నవ్వుతానే ఉంది. ఓకే. అంటే మా వైఫ్కిను మన అంబాజీపేట డైరెక్టర్కిను కూర్చోబెట్టి చూస్తున్నప్పుడు నేను సుదర్శన్ ఇంటి పక్కన కూర్చుని వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళు గట్టిగా నవ్వి ఫుల్ ఎంజాయ్ చేశారు. అసలు మామూలుగా లేదు. ఓకే. ఇంకా అసలు వివేక్ సాగర్ గారు అయితే అసలు అలా ఎక్కడికో తీసుకెళ్ళాడు ఆయన. వివేక్ సాగర్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అంటే సినిమా చూసిన తర్వాత ఇంట్లో లేదు ఇక నువ్వు ఇప్పటి నుంచి కామెడీ సినిమాలే చేసేయాలి, ఇలాంటి సినిమాలే బాగున్నావు అని అనిపించింది. అట్లా లేదు సార్. నేనంటే మరి అదే సార్, ఒకే వేలో వెళ్ళలేను కూడా నేను. అందుకనే అక్కడ మెయిన్ ఇప్పుడు మీరు రేపొద్దున మనం ఏ భగవాన్ మీరు ఎలాగ చూస్తారు కదా, రేపు చూసిన తర్వాత మళ్ళీ తర్వాత మందాడి టీజర్ ట్రైలర్ వస్తుంది కదా, అప్పుడు తెలిసింది సార్ అసలు వేరియేషన్ అంటే. ఓకే. దీంట్లో ఉండే విధానానికి అందులో నేను ఉండే విధానానికి ఎక్స్ట్రీమ్ వేరియేషన్. ఓకే సార్. ఇంట్లో సలహాలు ఇస్తుంటారా మీ వైఫ్? మా వైఫ్కి ఎక్కడ ఖాళీ ఉంది సార్, ఇద్దరు పిల్లల్ని ఇద్దరు పిల్లలతోనే సరిపోద్ది. ఓకే. అంటే మీకు అనిపిస్తుంటుందా టైం కేటాయిస్తున్నారా? లేదు సార్ అసలు. అంటే నిజంగా వర్క్ లోడ్లో పడిపోయి అంటే ఒక్కోసారి అనిపిస్తుంది చేసేది కరెక్టేనా, మనం వాళ్ళకు ఇచ్చే టైం స్పేస్ ఇవ్వకుండా చేస్తూ ఉండటం. అంటే లేదు మనకు అవకాశం ఉన్నప్పుడు సినిమాలు చేస్తూ పిల్లల కోసమే కదా ఏం చేసినా, పిల్లల కోసం ఫ్యామిలీ కోసమే. ఆ కన్ఫ్యూజన్ వస్తుందా సార్? చెయ్యాలా, వాళ్ళకు టైం ఇవ్వకుండా మనం ఇంత కష్టం చెయ్యాలి సార్? అంటే ఇప్పుడు మనం బయట పని చేయకపోతే ఇంట్లో గడవదు కదా సార్. కానీ ఆ టైం స్పేస్ అనేది ఇవ్వలేకపోతే అదే సార్. అంటే ముఖ్యంగా ఇప్పుడు తమిళ్ దగ్గర వెళ్ళినప్పటి నుంచి ఎక్కువ అక్కడే ఉంటున్నాను కదా. సో మా పెద్దోడు ఎక్కువ బాగా మిస్ అవుతున్నాడు. సో వాడికి ఇంకా ఊహ తెలియదు కానీ నేను నిన్నే ప్రమోషన్స్కి వస్తుంటే ఆపేసి వెళ్ళొద్దు నానా అంటున్నాను. ఎన్ని ఇయర్స్ అక్కడ చివుకుంటా 2.5 years. నాన్న వెళ్ళొద్దు ఏడుస్తుంటే అప్పుడు కొంచెం పొద్దున పూట కదిలేటప్పుడు కొంచెం టైట్గా ఉంటుంది. అండ్ బండి మీద రౌండ్ తిప్పి వచ్చి పాపం వెళ్తాం అంటే వస్తున్నాడే, మనం పొద్దున్న వెళ్తున్నాం ప్రమోషన్స్కి, నైట్ వస్తున్నాం. బట్ నాకు నో కంప్లైంట్ సార్. అంటే ఇంట్లో సపోర్టు అంటే మనకు కావాల్సింది కూడా ఇదే కదా సార్. ఈ టైంలో మంచి సినిమాలు చేయాలి, ఇంత బిజీగా ఉండాలనే అనుకున్నాం కాబట్టి. సో అట్లాంటి చిన్న మూమెంట్స్ అట్లా ఉంటుంది. బట్ టైం ఇవ్వలేము కానీ లవ్ మాత్రం ఎప్పుడు వాళ్ళ మీద ఉంటుంది. సూపర్. అంటే ఈ 10 ఏళ్ల ప్రయాణంలో జర్నీ చూసుకుంటే మీరున్న పొజిషన్ పట్ల మీరు హ్యాపీగా ఉన్నారా సార్? సూపర్ హ్యాపీ సార్. ఉన్నదానికంటే ఎక్కువే ఉంది సార్. ఇంకా మంచి పొజిషన్కి వస్తుందని నమ్ముతున్నాను సార్. అంటే సినిమాలు మీరు నిజాయితీగా చేస్తున్నారు, డిఫరెంట్ సినిమాలు చేస్తున్నారు. మీ యాజ్ ఏ ఆర్టిస్ట్గా మీరు ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదు. కొన్ని సినిమాలు కమర్షియల్గా ఆడకపోయినా యాజ్ ఏ యాక్టర్గా మీకు సాటిస్ఫాక్షన్ ఉండొచ్చు, కానీ ఒక కమర్షియల్ సక్సెస్, బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ అనేది ఇంకా రాలేదు అనే ఒక వెలితి అనేది కనిపిస్తుందా? ఉంది సార్. అంటే వెలితి అంటే ఎక్కడో వస్తే మంచిది. ఇప్పుడు నెక్స్ట్ డైరెక్టర్లకు మంచి బడ్జెట్స్ వస్తాయని అది ఆనందం తప్ప ఖచ్చితంగా పెద్ద హిట్ కొట్టాలని ఉంటుంది కదా సార్. అదే ఎప్పుడు అని వెయిటింగ్. ఏంటి అంటే ఈ సినిమా హే బలవంత్ విషయానికి వస్తే, ఈ సినిమాలో మీ క్యారెక్టరేషన్ వినగానే ఏమనిపించింది అసలు? డెఫినెట్గా ఇది నాకు అంటే చాలా రోజుల జర్నీ సార్ ఇది. మన రైటర్ పద్మభూషణ్ డైరెక్టర్ది ఇది స్టోరీ లైన్. మన రైటర్ పద్మభూషణ్ డైరెక్టర్ది స్టోరీ అనమాట. సో తను ఫ్యామిలీ డ్రామా అని అది ఒకటి ఉంటుంది, సైకో చేసేది. ఆ టైంలో ఇలా ఒకటి లైన్ ఉంది అని చెప్పాడు అనమాట. నాకు అప్పటి నుంచి అది ఇంట్రెస్ట్. అయితే దాన్ని బట్టి పట్టుకుని ఈలోపు కలర్ ఫోటో అప్పుడు మన గోపి అన్న చీఫ్ ఎడిగా చేసేవాడు, హే బలవంత్ డైరెక్టర్. రైటర్ పద్మభూషణ్ కూడా తనే. ఆ టైం నుంచి నాకు అది చేయాలని ఉందిరా, టైం చేద్దాం అన్నప్పుడు నాకు మధ్యలో కొంచెం సినిమాలో 2-3
డౌన్ అవుతున్నప్పుడు తెలిసిపోయినప్పుడు నేను ఫోన్ చేశాను ప్రశాంత్, నాకు ఒక అది చేసేద్దాం ఇప్పుడు, ఇంక ఇది కరెక్ట్ టైము, ఈ టైంలో చేయాలంటే ఓకే అన్న అంటే, ఇంక తర్వాత గోపి అన్న వాళ్ళు తీసుకుని లైను, వాళ్ళు గోపి అన్న మొత్తం ఫుల్గా స్క్రీన్ ప్లే అంతా డెవలప్ చేసుకుని డైలాగ్స్ అన్నీ చేసుకుని ప్రాపర్గా వచ్చారు అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది సార్. అది అన్ని రోజుల నుంచి ఇది ఇప్పుడు కుదిరింది ప్లేస్మెంట్. అంటే మీ సినిమాలో చాలా తక్కువ వర్కింగ్ డేస్లో పూర్తి చేయటము, అనుకున్న వెంటనే సెట్స్ మీదకి వెళ్ళవటం, రిలీజ్ అవ్వటము, ఇదే ఫస్ట్ టైం అన్నారు. అవును సార్, తక్కువ రోజుల్లో చేయటం చాలా 2-3 చేశాను. బట్ ప్రాజెక్ట్ ఇలా చేద్దాము, అదే సినిమా చేద్దాం వెంటనే ఇమీడియట్ షూటింగ్ స్టార్ట్ అవ్వటం, షూటింగ్ స్టార్ట్ ఇమీడియట్ రిలీజ్ అవ్వటం మాత్రం ఇదే ఫస్ట్ సార్ నాకు. ఓకే, ఇందులో అంటే శివానీ నగరం గారు సెకండ్ సినిమా అంబాజీపేట తర్వాత మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్, అంటే ఆ సినిమా ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ, ఇది ఫుల్ లెంత్ ఎంటర్టైనర్. ఎలా అనిపించింది వేరియేషన్? చాలా బాగుంది సార్. అంటే ఇప్పుడు బయట కూడా శివాని నేను అంతే అట్లానే ఉంటుంది. సో అంటే అప్పుడు అంబాజీపేట అప్పుడు కూడా తర్వాత ఏదైనా సినిమా చేస్తే ఫుల్ కామెడీ అది అలా చేయాలి అని అనుకునే వాళ్ళం. చాలా మంచి ఫ్రెండ్ నాకు తను. సో తను కూడా ఇరగదీసేసింది సినిమాలో. తను సుదర్శను వాళ్ళిద్దరూ అంటే నా పక్కన వాళ్ళిద్దరు టైమింగ్ బాగుంటేనే నాకు కూడా కుదిరిద్ది. సో ముగ్గురికి ఫెంటాస్టిక్గా టైమింగ్ మ్యాచ్ అయింది సార్. బాగా వర్కౌట్ అవుద్ది మా ముగ్గురికి. అంటే మొన్న మాట్లాడుతూ శివాని గారు, ప్రతి బ్లాక్ బస్టర్ నువ్వు చేసే ప్రతి బ్లాక్ బస్టర్ సినిమాలో నేను కూడా ఉండాలి అన్నది. అది అంటే మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ కానీ ఫ్రెండ్షిప్ కానీ అలా బాండింగ్ అలా కంటిన్యూ అవుతుంది అంబాజీపేట. చాలా మంచి ఫ్రెండ్ సార్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా నాకు బాగా క్లోజ్, మా ఫ్యామిలీ కూడా తనకు బాగా క్లోజ్. వాళ్ళ మదర్ అందరు రెగ్యులర్గానే మాట్లాడుతుంటారు, ఇంకా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా. ఓకే, సుదర్శన్ కూడా మంచి ఫ్రెండ్ అయ్యారు అనుకుంటా మీరు. అంటే రోజు 1 గంట లవర్తో మాట్లాడుతుంటారు. ఏది మాట్లాడతారు సార్ రోజు 1 గంట? అంటే సినిమా గురించే సార్, దీని గురించే ఏదో మాట్లాడుతూ, లేకపోతే ఇంకా ఏదన్నా షూటింగ్ కబుర్లు, ఇంకా ఒక్కొక్కసారి మాట్లాడుకోకపోయినా ఊరిన ఫోన్లో అక్కడేమో నేను అక్కడ బీచ్ దగ్గర, అక్కడ మేము ఉండే ఊర్లో మందడి షూటింగ్ అప్పుడు ఎదురు బీచ్, ఇటు రూమ్ తప్ప ఏమి ఉండదు. ఎటని తిరగాలి, థియేటర్కి వెళ్ళాలన్నా 2 గంటలు వెళ్ళాలి, అంత పల్లెటూరు అనమాట అది. ఇంకా అక్కడ అట్లా తిరుగుతూ ఈవినింగ్ పూట వాకింగ్ చేస్తున్న టైంలో ఇంకా అలా మాట్లాడుతూ ఇంకేంటి అంతే అయిందంతే. ఇంకేదో గుర్తొచ్చినప్పుడు 15 గంట, ఒక్కొక్కసారి 10 నిమిషాలు సైలెంట్గా ఉండే అది అనుకుని మళ్ళీ ఏదైనా టాపిక్ గుర్తుకొచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడటం అట్లా. ఓకే, ఏంటి సార్ అంటే మందాడి విశేషాలు ఏంటి సార్? అంటే మందాడి అనే దాంట్లో విలన్గా ఆఫర్ వచ్చినప్పుడు వెంటనే ఒప్పేసుకున్నారా? వెంటనే సార్, వెంటనే ఒప్పుకున్నాను. ఆయన అడిగాను కొంచెం ఇదే ఎట్లాంటిదంటే ఏజ్డ్ రోలు. నేనంటే యాక్చువల్గా అలాంటి లుక్ కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేశాను సార్. అంటే వెయిట్ చేయటం అంటే వచ్చినాయి, కానీ నాకు ఒక 35 వచ్చి ఆ 35-40 మధ్యలో ఉన్నప్పుడైతే మన ఫేస్కి దానికి కూడా కరెక్ట్గా ఉంటుందని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కరెక్ట్గా 35 వచ్చిన వెంటనే ఆ రోల్ వచ్చింది, అది చేశాను. లుక్ చాలా బాగుంటుంది, క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది సార్. వెరీ ఎక్సైటెడ్ ఆ సినిమా. మీరు ఇప్పటివరకు 84 days షూట్ మీతో చేశారంటే చాలా ఫుల్ లెంత్ క్యారెక్టర్, పెద్ద క్యారెక్టర్ అయి ఉంటుంది. ఇంకా మెయిన్ విలన్. ఓకే, అంటే ఏజ్డ్ క్యారెక్టర్ సినిమాలో, ఏజ్డ్ విలన్. ఏజ్డ్ క్యారెక్టర్, అదే మన పోస్టర్ కూడా వచ్చింది, కొంచెం ఏజ్డ్ క్యారెక్టరే. ఏజ్డ్ అంటే మరీ అంటే 45 టైప్స్, నాకంటే ఒక 10 years ఎక్కువ.